కొన్ని రకాల సమస్యలతో పెద్దగా ఇబ్బంది లేకపోయినా బాగా అసౌకర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. హెర్నియా అలాంటి సమస్యే. వాడుకలో దీన్నే పేగు జారడంగా పిలుస్తారు. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు చర్మం కింద నుంచి ఉబ్బులాగా బయటకు కనిపిస్తూ చిరాకు పుట్టించే హెర్నియాకు ఆధునిక వైద్యంలో ఇవాళ చక్కటి చికిత్స అందుబాటులో ఉంది. అయితే మనలో చాలామంది హెర్నియాను పెద్దగా పట్టించుకోరు. అలాగే తోసేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. మరీ తప్పదనుకున్నప్పుడు లంగోటాను, బెల్టును బిగించి కడుతూ ఉంటారు. ఇలాంటి నాటు వైద్యాలు చేయటం వల్ల హెర్నియాకు రక్త ప్రసరణ సరిగ్గా జరగక పేగులు కుళ్ళిపోయే ప్రమాదం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. హెర్నియా గురించిన పూర్తి వివరాలను డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. హెర్నియా అంటే ఏంటి? ఇది ఎలా ఏర్పడుతుంది? హెర్నియా అనేది చూసుకుంటే మనకి పొట్టగోడ అనేది ఉంటుందండి. దాని లోపల పేగులు ఉంటాయి. పొట్టగోడలో రకరకాల లేయర్స్ ఉంటాయండి. స్కిన్ కింద ఫ్యాట్ కింద ఫేషియా, మజిల్స్, దాని లోపల పెరిటోనియం అనేది, వాటన్నిటి లోపల మన పేగులు, అవయవాలు, లివరు, స్ప్లీన్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. అయితే ఈ లోపలి లేయర్స్ అంటే మస్కులో ఎపోన్యూరోటిక్ లేయర్ అంటామండి. మజిల్స్ షీత్ అనే లేయర్లో ఒక రంధ్రం లాంటిది పడి పేగులు బయటికి చర్మం కిందకి రావడాన్ని హెర్నియా అంటామండి మనం. ఇది హెర్నియాలో కొన్ని రకాలు ఉంటాయండి. ఒకటి ప్రైమరీ హెర్నియా, రెండు సెకండరీ హెర్నియా. ప్రైమరీ హెర్నియా అనేది ఏంటంటే మనకి పుట్టుకతోనే మన పొట్టగోడలో కొన్ని వీక్ పాయింట్స్ ఉంటాయండి. ఒకటి బొడ్డు దగ్గర అంబలికల్ హెర్నియా అంటాం దాన్ని. రెండు వైపులా గజ్జల్లో ఇంగ్వైనల్ రీజన్ అంటాం, గ్రాయిన్ అంటాం. ఇక్కడ పుట్టుకతోనే కొన్ని వీక్ పాయింట్స్ ఇవి. అవి మన వయసు పెరిగే కొద్దీ, మన టిష్యూస్లో బలం తగ్గే కొద్దీ, లేకపోతే మన పొట్టలో ప్రెషర్ పెరిగినప్పుడు ఆ హోల్స్ అనేవి కొంచెం పెద్దయ్యి హెర్నియా లాగా మారుతాయి. ఇవి ప్రైమరీ హెర్నియాలు, అంటే మన పుట్టుకతో ఉండే వీక్ పాయింట్స్ ఇవి. సెకండరీ హెర్నియాలు అనేది ఇదివరకు ఆపరేషన్ జరిగిన చోట, అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి ఫ్యామిలీ ప్లానింగ్ కానీ, పిల్లలు పుట్టడానికి చేసే ఆపరేషన్ కానీ, లేకపోతే వేరే 24 గంటల పేగుకు సంబంధించిన ఆపరేషన్ కానీ, లేకపోతే పొట్ట మీద ఏ ఆపరేషన్ అయినా సరే 100లో 70 మందికి, సుమారుగా 30 మందికి ఈ లోపల కుట్లు అనేవి సరిగ్గా మానక డిఫెక్ట్ ఏర్పడి పేగులు బయటికి రావడం, అంటే హెర్నియా రావడం అనేది జరుగుతుంది. ఇది సెకండరీ హెర్నియా అండి. హెర్నియాలో మళ్ళీ రకాలేమైనా ఉన్నాయా? సాధారణంగా కనిపించే హెర్నియాలేంటి? ప్రైమరీ హెర్నియా, సెకండరీ హెర్నియా అని బ్రాడ్గా క్లాసిఫై చేయొచ్చండి. ప్రైమరీ హెర్నియాస్ అంటే మనకి పుట్టుకతో వచ్చే వీక్ పాయింట్స్ అనుకున్నాం కదండి. వాటిని చూస్తే ఇంగ్వైనల్ హెర్నియాస్ అనేవి ఉంటాయి. అంటే అవి గజ్జల్లో వీక్ పాయింట్స్ అనమాట. ఇంగ్వైనల్ హెర్నియా, అదే గ్రాయిన్లో ఫెమరల్ హెర్నియా అనేది రావచ్చు. బొడ్డు దగ్గర అంబలికల్ హెర్నియా అనేది రావచ్చు. ఇది బ్యాక్ పార్ట్లో లంబార్ హెర్నియాలు అనేవి కూడా రావచ్చండి. ఇవి ప్రైమరీ హెర్నియాలో రకాలు. సెకండరీ హెర్నియాస్ అంటే మనం ఇదివరకు ఆపరేషన్ చేసిన చోట వచ్చే హెర్నియాల్ని, వీటిని ఇన్సిషనల్ హెర్నియాస్ అంటామండి. ఇవి హెర్నియాలో రకాలండి. హెర్నియా ఎందుకు వస్తుంది? హెర్నియా వచ్చే అవకాశాలు ఎవరికి ఎక్కువ? హెర్నియా అనేది ఏ వయసులో అయినా రావచ్చండి. రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి మనకి అప్పుడే పుట్టిన పిల్లల్లో చూస్తే మనకున్న వీక్ పాయింట్స్ అనేవి కొంతమందిలో పెద్దగా ఉంటాయండి. వాళ్ళలో హెర్నియాలు రావచ్చు. రెండో రిస్క్ ఫ్యాక్టర్ వచ్చేసి మనకి పొట్టలో ప్రెషర్ పెరగడం. అంటే ఇప్పుడు ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఈ బొడ్డు దగ్గర ఉండే వీక్నెస్ పెరిగి అంబలికల్ హెర్నియా అనేది రావడం చాలా కామన్గా చూస్తాం. అట్లాగే ఇతర కారణాలు, అంటే మలబద్ధకం, మోషన్ ఫ్రీగా అవ్వని వాళ్ళలో ఎక్కువసార్లు ముక్కాల్సి వచ్చినా, యూరిన్ ఫ్రీగా రాక ఎక్కువసార్లు బాగా ముక్కాల్సి వచ్చిన యూరినేషన్ కోసం, లేదా స్థూలకాయం అంటే ఒబిసిటీ వల్ల పొట్ట బాగా ఎక్కువ ఉండి పొట్టలో ప్రెషర్ ఎక్కువగా ఉండే వాళ్ళలో, అంటే ఇట్లా పొట్టలో ప్రెషర్ పెరగడం అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్ అండి హెర్నియా రావడానికి. హెవీ వర్క్ చేసేవాళ్ళు, అంటే రోజువారీ పనులు చేసుకునే వాళ్ళు, బరువులు బాగా ఎత్తే వాళ్ళలో కూడా పొట్టలో ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ హెర్నియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. హెర్నియా తాలూకు లక్షణాలు ఎలా ఉంటాయి? హెర్నియా అనేది ఎట్లా గుర్తించాలంటే, మనం మామూలుగా పొట్టగోడలో ఒక వాపు కనిపిస్తుందండి. ఆ వాపు రావడం అనేది ఫస్ట్ లక్షణం. అంటే అది ఎక్కడైనా కావచ్చు, ఇదివరకు ఆపరేషన్ చేసిన చోట కావచ్చు, గ్రాయిన్స్లో కావచ్చు, బొడ్డు దగ్గర కావచ్చు. ఈ వాపు అనేది యూజువల్గా ఎట్లా ఉంటుందంటే, మనం నిద్రపోయి లేచినప్పుడు ఏమీ ఉండదు. మనం రోజువారీ పనులు చేసుకున్నప్పుడు నెమ్మదిగా మొదలవుతుంది. దగ్గినప్పుడు ఎక్కువ అవుతుంది, నుంచున్నప్పుడు ఎక్కువ అవుతుంది, మళ్ళీ పడుకున్నప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది. ఇది టిపికల్ హెర్నియా లక్షణాలండి. ఇది ఎర్లీ స్టేజ్లో మనం ఇట్లా గుర్తించగలిగితే మంచిది. ఆలస్యం చేసే కొద్దీ మనకి ఈ హెర్నియా సైజ్ అనేది పెరగడం, అందులో నొప్పి రావడం మొదలవుతుంది. ఇంకా ఆలస్యం చేస్తే దీనిలో కాంప్లికేషన్స్ అనేవి మొదలవుతాయండి. బాగా వరీసమ్ కాంప్లికేషన్స్ ఏంటంటే, బయటికి వచ్చిన పేగు అనేది ఇరుక్కుపోయి అడ్డం పడిపోతుంది. అంటే మనిషి ఆహారం ఏం తీసుకోలేరు. దీన్ని ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ అంటాం. అది మనిషి ప్రాణాంతో కంపాటబుల్ కాదు. అంటే మనిషి చనిపోతారు దాన్ని వదిలేస్తే. ఇంకా ప్రమాదకరమైన సిచ్యువేషన్, ఆ బయటకు వచ్చిన పేగు అడ్డం పడడమే కాకుండా కుళ్ళిపోతుంది కూడా. దీనిలో మోర్టాలిటీ, అంటే చనిపోయే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఇవి హెర్నియా లక్షణాలు. హెర్నియాకు నాటు వైద్యాలు మంచివేనా?
ఫలానా పేషెంట్ ఆపరేషన్ తట్టుకోలేరు, అంటే బాగా అడ్వాన్స్డ్ కార్డియాక్ పేషెంట్ ఉన్నారు, లేదా లంగ్స్ బాగా చెడిపోయి ఉన్నాయి, ఆపరేషన్ అసలు తట్టుకోలేరు వీరు అనుకున్నప్పుడు ఇది తప్ప మనకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి దాన్ని మేమే అడ్వైస్ చేస్తాం. కానీ ఆపరేషన్కి ఫిట్గా ఉండే వాళ్ళలో మాత్రం ఈ పద్ధతులు పాటించి డిలే చేసుకోవడం అనేది అంత మంచి పద్ధతి కాదండి. దాని కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తే బాగా ఇబ్బంది పడతాం మనం. హెర్నియాకు సర్జరీ తప్పనిసరా? మెజారిటీ ఆఫ్ ద హెర్నియాస్కి సర్జరీ అవసరమేనండి, అందులో అనుమానం లేదు. అయితే కొన్ని హెర్నియాస్ అంటే బొడ్డు దగ్గర వచ్చే డిఫెక్ట్స్, మనం మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకునే వాళ్ళు చాలామంది బొడ్డు దగ్గర అంబలికస్ దగ్గర చిన్న డిఫెక్ట్ ఉంది, అంటే లెస్ దెన్ 1 సెంటీమీటర్ డిఫెక్ట్ ఉంది, కంటెంట్ ఏమీ లేదు. కంటెంట్ అంటే బయటకు వచ్చే కంటెంట్ ఏమీ లేదు, జస్ట్ ఓన్లీ డిఫెక్ట్ మాత్రమే ఉంది. ఇట్లాంటి వాళ్ళకి మాత్రం అబ్జర్వేషన్ చెప్తామండి, 6 మంత్స్కి ఒకసారి డాక్టర్ చూపించుకోమని చెప్తాం. అదర్వైజ్ మిగతా హెర్నియాలన్నిటికీ ఆపరేషన్ చేయడమే మంచిదండి. లాప్రోస్కోపిక్ హెర్నియా రిపేర్తో ఉన్న ప్రయోజనాలేంటి? కన్వెన్షనల్ సర్జరీతో కంపేర్ చేస్తే మినిమల్ యాక్సెస్ సర్జరీస్తో అడ్వాంటేజెస్ చూస్తే ఆపరేషన్ తర్వాత నొప్పి అనేది తక్కువ ఉంటుంది, తొందరగా హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా రికవరీ, అంటే తన పనులు తను చేసుకునే టైం కానీ, లేకపోతే పనిని రెజ్యూమ్ చేసుకుని అంటే వర్క్కి వెళ్ళే టైం కానీ తగ్గిపోతుంది బాగా మినిమల్ యాక్సెస్ సర్జరీస్తో. సో రికవరీ స్టాండ్ పాయింట్లో డెఫినెట్గా మినిమల్ యాక్సెస్ సర్జరీస్కి అడ్వాంటేజ్ ఉంది. అదొక్కటే కాదు, మినిమల్ యాక్సెస్ సర్జరీస్తో ఆపరేషన్లో కాంప్లికేషన్స్ కూడా తగ్గుతాయండి. హెర్నియాకు సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హెర్నియా సర్జరీ ఎస్పెషల్లీ లాప్రోస్కోపిక్ కానీ రోబోటిక్ కానీ అయితే డిశ్చార్జ్ అనేది వితిన్ 2-3 డేస్ ఉంటుందండి, అన్లెస్ పేషెంట్ రికవరీలో ప్రాబ్లమ్స్ ఉంటే తప్ప. ఇంటికి వెళ్ళిన తర్వాత తన పనులు తను చేసుకోవడం కానీ, లేకపోతే వర్క్కి వెళ్ళడం, అంటే ఒక టీచర్ కానీ లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ కూర్చుని చేసుకునే పనులు అయితే 2 వీక్స్లో 90% ఆఫ్ ద పీపుల్ రెడీగా ఉంటారండి, ఫిట్గా ఉంటారు వర్క్కి వెళ్ళిపోవడానికి. మిగతా వాళ్ళందరూ అంటే మిగతా ఒక 10% మాత్రం కొంచెం డిలేడ్ రికవరీ ఎక్స్పెక్ట్ చేస్తాం, ఒక 1 మంత్ లోపు రెడీ అయిపోతారు. అయితే ఆపరేషన్ తర్వాత బరువైన పనులు, అంటే హెవీ వెయిట్స్ ఎత్తాల్సిన అవసరం కానీ అట్లాంటి ఉండేవాళ్ళు మాత్రం 3 మంత్స్ దాకా పనికి వెళ్ళొద్దని చెప్తామండి. సర్జరీ తర్వాత హెర్నియా మళ్లీ తలెత్తే అవకాశం ఉంటుందా? డిఫెక్ట్ సైజ్ పెరిగే కొద్దీ రికరెన్స్ రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుందండి. అయితే ఈ రికరెన్స్ రిస్క్ని తగ్గించుకోవడానికి డాక్టర్గా మేము చేయగలిగే జాగ్రత్తలు కొన్ని ఉంటాయండి. పెద్ద డిసెక్షన్ చేయడం, ఎక్కువ సైజ్ మెష్ పెట్టడం, అంటే పెద్ద సైజ్ మెష్ పెడితే మనకి హెర్నియా మళ్ళీ తిరిగి వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయండి. సో ఆ విధంగా డాక్టర్లుగా మేము జాగ్రత్తలు తీసుకోవచ్చు. పేషెంట్ వైపు నుంచి ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా చెప్పి పంపిస్తామండి. ఆపరేషన్ తర్వాత ఒక 3 నెలల పాటు 5 కేజీలు దాటిన బరువులేవి ఎత్తొద్దు. పొట్ట మీద స్ట్రెయిన్ పడే పనులు చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. అబ్డామినల్ బైండర్ని ఒక బెల్ట్ రాసిస్తామండి, ఆ బెల్ట్ పెట్టుకోమని చెప్తాం కనీసం ఒక 6 నెలల పాటు. ఇట్లా డాక్టర్ వైపు నుంచి కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు మనం, రికరెన్స్ రాకుండా. పేషెంట్ వైపు నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా కొన్ని చెప్తామండి. ఇవన్నీ పాటిస్తే మనం రికరెన్స్ బాగా తక్కువ ఉండేట్టుగా చూసుకోవచ్చు మనం. హెర్నియా విషయంలో ఎలాంటి అవగాహన అవసరం? పొట్టగోడలో వాపు వస్తుంటే మనకి ముందుకు డాక్టర్ చూపించుకోవడం మంచిదండి. అది మనకి ఏమీ ఇబ్బంది లేదు కదా, దీన్ని ఏం పట్టించుకోని అవసరం లేదులే అని వదిలేస్తే ఏదో ఒక రోజు దానివల్ల మనం ప్రమాదంలో చిక్కుకొని బాగా ఇబ్బంది పడతాం, మనము ఇబ్బంది పడతాం, ఫ్యామిలీని బాగా ఇబ్బంది పెడతాం. కాబట్టి ముందు వాపు కనిపించగానే వెంటనే డాక్టర్కి చూపించుకుని ఎప్పటిలోపు సర్జరీ చేయించుకోవాలనేది క్లారిటీ తీసుకోండి. 2, ఆపరేషన్లో మనకి మినిమల్ యాక్సెస్ సర్జరీ అది కుదురుతుందా లేదా అనేది ఒకసారి ఆలోచించండి. లాప్రోస్కోపీ అయితే లాప్రోస్కోపీ, రోబోటిక్ అయితే రోబోటిక్. నేనైతే రోబోటిక్ సర్జరీ స్ట్రాంగ్గా అడ్వైస్ చేస్తానండి, ఎందుకంటే మనం ఓపెన్ సర్జరీ ధీటుగా రోబోటిక్ సర్జరీలో కూడా అంత ప్రొసీజర్ చేయగలుగుతున్నాం మనం వితౌట్ మచ్ కాంప్లికేషన్స్. హెర్నియాతో తక్షణం మనకు పెద్దగా ప్రమాదమేమీ లేకపోవచ్చు, కానీ కాలం గడిచే కొద్దీ హెర్నియాల మూలంగా మనకు సమస్యలు పెరగొచ్చు, ఒక్కోసారి ప్రాణాంతకంగా కూడా మారొచ్చు. కాబట్టి హెర్నియా ఉందని తెలిసినప్పుడు ఆలస్యం చేయకుండా లాప్రోస్కోపిక్ సర్జరీని చేయించుకోవటం అన్ని విధాలా మేలు.